కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదవండి. 12-14 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. సిద్ధముగా ఉన్నా, మీకు భారంగా ఉండను, మీ సొత్తును కాదు మిమ్మునే వెతుకుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. చాలు చాలు చాలు. నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచుదును, నేను వ్యయపరచుకొందును. చూసారా ఎంత స్టాండర్డ్ తీర్మానం చేసుకున్నాడో. ఏమంటున్నాడట? మీ సొత్తును కాదు మిమ్ముని వెతుకుచున్నా. ఎవడన్నా సేవకులందరికీ చెబుతున్నా, మీ సొత్తును కాదు మిమ్మునే వెతుకుచున్నా. ఎందుకు? పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు. తల్లిదండ్రులుగా మిమ్మల్ని దేవుడు నియమించాడు. సేవకులారా, సేవకురాండ్రులు, తల్లిదండ్రులే దారి తప్పితే ఇంక పిల్లలు ఎవరికి చెప్పుకోవాలి? తల్లిదండ్రులే తిరుగుబాటు చేస్తే పిల్లలు ఎవరి దగ్గర నేర్చుకోవాలి? తల్లిదండ్రులే బద్ధకస్తులైతే పిల్లలు ఎవరి దగ్గర చురుకుదనం నేర్చుకోవాలి? తల్లిదండ్రులే అవిధేయులైతే విశ్వాసం పిల్లలు ఎవరి దగ్గర నేర్చుకోవాలి? తల్లిదండ్రులే అక్రమములోకి అన్యాయంలోకి వెళ్ళిపోతే పిల్లలు ఎవరి దగ్గర నీతి న్యాయాలు నేర్చుకోవాలి? సేవకుడు కదా, సేవకురాలు కదా. తల్లిదండ్రులే పిల్లల కొరకు ఏం చేయాలట? ఆస్తి కూర్చదగినది. నువ్విచ్చే ఆస్తి ఏంటి? నీతిగా బ్రతకటం. నువ్విచ్చే ఆస్తి ఏంటి? న్యాయంగా బ్రతకటం. నువ్విచ్చే ఆస్తి ఏంటి? సత్యములో నిలిచి ఉండటం. నువ్విచ్చే ఆస్తి ఏంటి? పవిత్రంగా జీవించటం. నువ్విచ్చే ఆస్తి ఏంటి? పిల్లల కొరకు ఒక మంచి నడక, మాదిరికరమైనటువంటి మాట తీరు, విధేయత, లోబడటం, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం. ఈ కదా నువ్వు ఇచ్చే ఆస్తి. ఈ ఆస్తిలో తల్లిదండ్రులుగా సేవకులైన మీరు మీ పిల్లలకి ఏమి ఇస్తున్నారు? ఏమైనా ఇచ్చేదుందా? పిల్లల దగ్గర నేర్చుకుంటున్నారా? పిల్లలు నేర్పెడుతున్నారా? చాలా బాధపడతాయి ఈ విషయంలో. నేను మీకు నేర్పెట్టాలి, మీకు ఇవ్వాలి, మీరు మీ సంఘ బిడ్డలకి ఇవ్వాలి. ఎంతవరకు చేస్తున్నారు? ఏమి ఇస్తున్నారు అసలు? ఆయన ఒక మాట అంటున్నాడు, నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకే వ్యయపరచుదును. నన్ను కూడా నేను వ్యయపరచుకుంటాను అన్నాడు. అంటే అర్థమైంది, ఖర్చు చేసుకుంటాను అంటున్నాడు. ఏ ఖర్చు చేసుకుంటావు పౌలన్నా? నిన్ను నువ్వు ఖర్చు చేసుకుంటే మాకెందుకో అని నువ్వు అంటావేమో. పిల్లల కోసం తల్లిదండ్రులే మాదిరిగా ఉండాలి అన్నది పౌలు గారి తీర్మానం. నువ్వే సోమరువైపోయి చురుకుదనం లేకుండా ఏది సాధించలేకపోతే నీ పిల్లలకి సాధించమని ఎట్ట చెబుతావు? ఏది పొందుకోలేకపోతే నువ్వు పొందుకోమని ఎట్ట చెప్పగలుగుతావు? పట్టుదలతో ఇలా సాధించాలని నువ్వు నిరూపించకపోతే వాళ్ళకి పట్టుదల ఎలా చూపిస్తావు? తల్లిదండ్రులకు ఉన్నటువంటి భారం, బాధ్యత పౌలు గారు చెబుతున్నాడు, నాకున్నదంతా మీ కొరకు వ్యయపరుస్తా, నన్నును నేను వ్యయపరచుకుంటా. ఈ తీర్మానం కలిగి ఉన్నాడు కనుక ఏ ఊరైతే ఆ ఊర్లో ఆత్మ సంపాదించాడు. ఈ తీర్మానంలో నడుస్తున్నాడు కనుకే ఆయన పేరు మీదే అత్యధికమైన పుస్తకాలు రాయబడ్డాయి. క్రీస్తు యేసును పోలి నడిచానా అని చెప్పగలిగిన దమ్ము, ధైర్యం ఆయనకు వచ్చేసింది. ఆయన పిల్లలకు చెప్పాడు, ఆయన పోలి నడవమని చెప్పరా, నన్ను పోలి నడుచుకుంటారా, ఆయనలాగా నడుపుతారన్నాడు. పిల్లల విషయంలో నీ పద్ధతి ఏంటి?
శరీర సంబంధాల గురించి మాట్లాడట్లా. ఆత్మ సంబంధులైన పిల్లలకి ఆస్తిని ఇవ్వాల్సింది ఎవరు? నువ్వు కదా. ఏం ఆస్తి ఇస్తావు? నీ దగ్గర అసలు ఏముంది? బంగారం ఇస్తావా? డబ్బులు, ఆస్తి? ఇయ్యాల్సింది ఇచ్చేది ఏదైనా ఉందంటే పోరాడటం ఎట్లాంటిదో, ఆపదలు వచ్చినసారి పోరాడి వాళ్ళకి అది ఇవ్వాలి. అంటే వాళ్ళకు కూడా దగ్గర పెట్టుకుని చూపించాలి, పిల్లలారా ఇదిగో పోరాటం, ఇది ఈ పోరాటంలో నేను విశ్వాసంతో వెళుతున్నా, చూడండి చూడండి అని వాళ్ళకి చూపిస్తూ, దాంట్లో నువ్వు గెలిస్తే అమ్మగారు పోరాడి గెలిచింది, నేను కూడా పోరాడతా అనేది వచ్చింది. పోరాటాన్ని నేర్పించే విషయంలో నువ్వెంతకైనా ఖర్చు అయిపో. విశ్వాసాన్ని ప్రదర్శించే విషయాలు ఉన్నాయి. ఇద్దరిని కానుకలు తీసుకుని దేవుని దగ్గరికి వెళ్ళండి అంటే ఒకడు ఇచ్చింది విశ్వాసంతో ఇచ్చాడు, అతడి యొక్క అర్పణని దేవుడు అంగీకరించాడు. విశ్వాసాన్ని ప్రదర్శించటం నేర్పించాలి. మనమే డబ్బులు దొంగలమే, ఇక మనమేమి నేర్పెడతాం? ఇచ్చే విశ్వాసాన్ని జనాలకు. మనలోనే విశ్వాసం శూన్యం, మనకే డౌటు, జరిగిద్దో జరగదో జరిగిద్దో జరగదో అని. ఇక ఏమి నేర్పెడతాం విశ్వాసంలో? ఇవి రాకుండా తల్లిదండ్రులుగా మీరు ఈ విషయంలో కూర్చి వాళ్ళకి అందించకపోతే మిమ్మల్ని దేవుడు మంచివాళ్ళనే లెక్క కట్టడు.